క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ కూడా క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, నేటి కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో సాతాను రాజ్యం వెళ్తున్నటువంటి ఈ కాలంలో విశ్వాసం కలిగి జీవించడం ఎంత కష్టమో నేటి భక్తుల్ని లేదంటే మనల్ని మన ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని వదలకూడదని దేవుడు ఎంతో గట్టిగా చెప్పాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు మనం విశ్వాసంలో బలపడడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. అయితే దాన్ని చదవక అనేక మంది దాన్ని పరిశీలించక దాన్ని గ్రహించక విశ్వాస భ్రష్టులు అవుతున్నారని ఆత్మ తాటకైతే తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన సోదరి సోదరుల, అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడనంటే ఇంత విశ్వాస భ్రష్టులకు కూడా దేవుడు మరొక్కసారి అవకాశం ఇవ్వబోతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారి చేత ప్రకటన గ్రంథాన్ని రాపిస్తూ ఆయన పలికినటువంటి మాటల్లోని భావాలను మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం సరిచేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని దేవుడు ఎంత మెండుగా మెరుగుపరిచాడన్న విషయాన్ని మాకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన 7 దీపస్తంభాల గురించి చెప్తూ ఆ 7 దీపస్తంభాలు కూడా 7 సంఘాలుగా ఒక్కొక్క సంఘం గురించి చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటలు మనల్ని మనం సరిచేసుకోవడానికని ఎంతమందికి అర్థమవుతుంది. అయితే దాంట్లో ఒక సంఘం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సోదరుల, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోని లౌదీకియా సంఘం. పద్మాసు దీపంలో యోహాను గారు వింటున్నప్పుడు లౌదీకియా సంఘం గురించి వచ్చినటువంటి వాక్యం అదేంటంటే ఆమెన్ అనువాడును. ఆమెన్ అని ఎప్పుడు అంటామండి? అంతంలో అంటామట. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన అనువాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సంగతులు ఏమనగా, అంటే నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవంట. అంటే వాటర్ వేడిగా ఉండాలి, లేదంటే చల్లగానే ఉండాలి. అంటే నువ్వు వెచ్చగాను లేవు, అంటే చల్లగాను లేవు. నువ్వు చల్లగానేను వెచ్చగానేను ఉండిన వేలు, ఏదో ఒక రకంగా ఉంటే చల్లగానే ఉండు, లేదంటే వేడిగానే ఉండు. నువ్వు చల్లగానేను వెచ్చగానే ఉండు, కానీ నులివెచ్చగా ఉన్నావంట. అంటే అటు వేడి నీళ్ళు కాదు, అట్లా చన్నీళ్ళు కాదు, మధ్యస్థంగా ఉన్నాడంట. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. ఈ మాట ఎంతగానో నన్ను ఆలోచింపజేసిందండి. ఎవరి మీద ఉమ్మి వేస్తారండి? ఎంత అసహ్యించుకుంటూ ఉమ్మేస్తారు. ఆ వ్యక్తి మీద ఎంత చిరాకు పడితే నోట్లోంచి ఉమ్ము వస్తుందండి. దేవుడు కూడా కొంతమందిని చూసి చాలా చిరాకు పడుతున్నాడంట, వాడి మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరనంటే నిలువెచ్చని జీవితాన్ని కలిగినటువంటి విశ్వాసులు. ప్రతి విశ్వాస జీవితంలో కూడానండి, మీరు విశ్వాసంలో ఉన్నప్పుడు మిమ్మల్ని లోకంలోకి లాగేయాలని చెప్పి సాతాను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధతలో నడిపించాలని ఆత్మ ప్రేరేపణ ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అయితే చాలామంది వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే, ఇటు సాతానుని అనుసరించేవారుగా, లేదంటే అప్పుడప్పుడు దేవుణ్ణి అనుసరించేవారుగా, ఇటు లోకంలోనూ లేక ఇటు పరిశుద్ధతలోనూ లేక మధ్యస్థంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నటువంటి వాక్యమే ఈ వాక్యము. ఉంటే నువ్వు పరిశుద్ధతలోనే ఉండు, లేదంటే కనుక సాతాను ఇచ్చినటువంటి లోకాన్ని అనుభవిస్తూ అని ఉండు. అంతేకాకుండా దాంట్లో అదే 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణిస్తాను అంటారు చూసా, అలాంటి జీవితాలని దేవుడు ఏమాత్రం అప్రిషియేట్ చేయడు. దుష్టుడు మరణం నొందుట వలన తనకి ఏమాత్రమైన సంతోషం కలుగుతున్న దేవుడే ఇదిగో నులివెచ్చని జీవితాలు కలిగిన వారి గురించి చెప్తున్నాడు. ఏంటనంటే నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేదంటే చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉంటే నీ మీద ఉమ్ము వేస్తాయి. అంటే అలాంటి నులివెచ్చని జీవితం కలిగిన వారిని దేవుడు ఎంతగా చిరాకు పడుతున్నాడు అంటే, ఎంతగా ద్వేషిస్తున్నాడంటే నోట్లోంచి ఉమ్ము వేసి అంతగా చిరాకు పడుతున్నాడు. ఏమో మీ జీవితం నా జీవితం అలా ఉందేమో. ఒకసారి ఆత్మపరిశీలన, ఈ మాటలు చెప్తున్నాను, నేను ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను. ఈ మాటలు వింటూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో అతి క్లియర్గా చెప్పినటువంటి వాక్యాలు ఏంటనంటే, ఈ యొక్క సత్య మార్గాన్ని దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకు యొక్క రక్షణ మార్గాన్ని తెలియజేశాడు. లోకంలో ఎవరికీ లేనటువంటి ధన్యత క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్ముకున్న వారిగా మీకున్నది. ఏంటనంటే దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నదే. అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఈ లోకంలో జీవితంలో 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మీరు విశ్వాసం కలిగి మరణించగలిగితే
దేవుడు రెండవ మరణం నుంచి మీకు తప్పించే, అదే ఆత్మ నరకానికి పోయే శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు వేసినటువంటి ఉన్నతమైన మార్గమే క్రీస్తు ద్వారా మనకు చూపినటువంటి క్రైస్తవ్య మార్గం. అయితే దాన్ని అనుసరించలేకపోతున్నాం, దాంట్లో కొనసాగించలేకపోతున్నాం. ఏంటనంటే పరిస్థితులు అన్నీ కూడా లోక సంబంధమైనవి. జయించాలన్న ఆలోచన కానీ జయించాలన్న కోరిక కానీ మీలో పుట్టినప్పుడు కంపల్సరీ జయించగలరు. అందుకనే కిందకు వస్తే ఇంకా చెప్తున్నాడు 3వ అధ్యాయము 18వ వచనంలో 17వ వచనం నుంచి, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు. అంటే ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి లేదంటే మనల్ని అర్థం చేసుకోవచ్చు. దౌర్భాగ్యం, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డువాడును, దిగంబరును అంటే మన దగ్గర అసలు ఏమీ లేదు. అయినప్పటికీ ఏమీ లేనప్పటికీ మనం ఏమనుకుంటున్నా అంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నా, నాకేమీ కుదరలేదు అనుకుంటున్నా. చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. నామకార్థ క్రైస్తవ్యంలో బ్రతున్న వారి బ్రతుకులు కూడా నాకేం కొదువలేదు, అంతా బాగానే ఉందని అనుకుంటున్నావేమో. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దొసముల సిగ్గు కనబడినట్లు ధరించుకుంటకును, తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్తున్నాడు. దేవుడి దగ్గరకు రండి, ఆయన బుద్ధి నేర్చుకోండి, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతకమని చెప్తున్నాడు. ఏంటన్నా, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు నా ద్వారా పలికిస్తున్నాడు. నన్ను నేను సరిచేసుకోవడానికి, మిమ్మల్ని సరిచేయడానికి ఈ మాటలు. బుద్ధి నేర్చుకుందాం మనం అందరం కలిపి. దేవుడు ఎందుకంటే ఎవరిని గద్దిస్తాడంటే తను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఈ మాటలు అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దించి శిక్షించున్నాడు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చాలా ఇంపార్టెంట్. మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి మనసు ఎంత కఠినమో దేవుని దగ్గరకు వచ్చే మనసు అంత ఉన్నతం. అటు ఉన్నతమైనటువంటి మనసు మీకు రావాలి. ఎందుకంటే దేవుడేనండి మనకి. ఆదిని ఉన్నవాడు దేవుడే, అంతమై ఉన్నవాడు దేవుడే, సృష్టికి ఆరంభమైన వాడు దేవుడే, సృష్టికి ముగింపు దేవుడే. ముగింపు దగ్గరికి వచ్చినటువంటి నీ జీవిత ముగింపు కానీ లోకపు జీవిత ముగింపు కానీ దగ్గర పడుతున్నప్పుడు మనం ఎవరితో ఉండాలి? దేవునితోనే కదా ఉండాలి. లోకపు పరిస్థితులు బాగాలేదండి, ఇదిగో ఆయన తలుపు తట్టుచున్నాడు, మారమని నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. అయితే మారకపోతే కనుక ఇదిగో ఉమ్ము వేసుకున్న స్థితిలోనే ఉండిపోతాం. ఉమ్ము వేసుకునే ఎంత చుబుక్సాకరమైనటువంటి పరిస్థితిని అంటే అది ఉమ్ము వేయించుకోవడం అనేది, అది దేవుని చేత ఉమ్ము వేయించుకోవడం అనేది అది చాలా ఆ బ్రతుకు వేస్ట్ నన్ను అడిగితే. కాబట్టి లెట్స్ టర్న్ బ్యాక్. మనందరం కూడా మళ్ళీ తిరగాల్సినటువంటి సమయం వచ్చింది. దేవుని యొద్దకు చేరుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన సన్నిధిలో మనం ఉండవలసిన బుద్ధి తెచ్చుకుందాం. ఎందుకంటే ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడంట. అందుకనే ఈ మాటల ద్వారా మనం గద్దిస్తున్నాడు. మీరు జయించాలి, ఆయనతో కూడా ఉండాలి, ఆయనతో కూడా మీరందరూ కూడా ఆయన సన్నిధిలో ఆనందించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియమైన సోదరులారా, ఉమ్ము వేయించుకునే పరిస్థితి నుంచి ఆయనతో 21వ వచనం చెప్తున్నాడు. 21వ వచనం చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను పూజించాను. బుద్ధి తెచ్చుకున్న వాళ్ళని ఏం చేస్తాడంటే ఇదిగో ఆయనతో సహభోజనానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నేను జయించిన తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి, ఆయన సింహాసనం ముందు కూర్చుండి పెట్టుకుంటుండ. ఎలాంటి వారినండి? ఎవరి మీదైతే ఉమ్ము వేసుకున్నాడో అలాంటి వారు మారు మనసు పొంది తిరిగి దేవుడి యొద్ద ఆయన దగ్గర నుంచి బుద్ధి తెచ్చుకొని మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించగలిగినట్లయితే ఇదిగో ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చునే ధన్యత మీ అందరికీ ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క బుద్ధి కలిగించే మాటలు మన కోసమే. కాబట్టి జయిద్దాం. నిలువెచ్చని జీవితం ఏమాత్రం వద్దు, ఉమ్ము వేయించుకున్నటువంటి జీవితం వద్దు, కానీ నికాసైనటువంటి జీవితం అంటే పరిశుద్ధతలోనే ఉందాం. లేదంటే పరిశుద్ధత నాకు వద్దు అని తిరస్కరించుకుంటే దేవుని తీర్పులో నుంచొని శిక్ష విధించడానికైనా సిద్ధంగా ఉందాం. ఎందుకంటే ఇది బుద్ధిపూర్వకంగా ఉన్నటువంటి వాక్యం, బుద్ధి నేర్పించేటటువంటి వాక్యాలండి. ఎక్కడ దొరకదు. ఓన్లీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికే అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలే ఇవి. కాబట్టి ఈ విధంగా మనం ఉమ్ము వేయించుకునే స్థితి నుంచి
వెళ్ళిపోయి బుద్ధి తెచ్చుకొని మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసి ప్రియమైన సోదరి సోదరులు ఆలోచించండి. దేవుడు మన ఎదుట సిద్ధపరిచినటువంటి మార్గము ఉన్నతమైనది, వాక్యం పవిత్రమైనది, మనల్ని మనం సరిచేసుకోవడానికి. కాబట్టి మనమందరం మనల్ని మనం సరిచేసుకుందాం, విశ్వాసంలో ఎదుగుదాం. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి, ఆత్మ సహాయాన్ని పొందుకుందాం, ఆత్మ ద్వారా పరిశుద్ధతలో నడుద్దాం. మన ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు నిశ్చయించినటువంటి కార్యాలను మనం నెరవేరుస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. లౌదీకీయ సంఘానికి మీరు చెబుతూ తండ్రి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీరు పలికినటువంటి మాటల గురించి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మేము బుద్ధి తెచ్చుకొని మారు మనస్సు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించిన తండ్రి మా కన్నులకు కాటుకను మేము కనుక్కోవడానికి సహాయం అనుగ్రహించాం. ఎందుకంటే మంచి వాటను మేము చూడాలి, నువ్వు సిద్ధపరిచినటువంటి క్రియలు మేము చూడాలి. కాబట్టి తండ్రి ఆ కాటుకను మేము కొనుక్కోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా యొక్క జీవితాలు అసహించుకున్నట్టుగా ఉన్నాయి తండ్రి. అటువంటి జీవితాలను మీరు తీసివేసి తండ్రి, ఈ లోకాన్ని జయించి నీ సింహాసనమందు నీ కుమారుడితో పాటు మేము కూర్చోవడానికి సహాయం అనుగ్రహించి ఆయనతో భోజనం గొప్ప ధన్యతను కూడా మాకు అనుగ్రహించమని తండ్రి, మా పిల్లల్ని మా ప్రియులను అందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి, వారికి రావాల్సినటువంటి మేలుల్ని చిత్తానుసారంగా అనుగ్రహించి విశ్వాసంలో బలహీనులు కాక తండ్రి విశ్వాసంతో ప్రతి దాన్ని జీవించే ధన్యతను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని క్రీస్తు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యం మీకు ఆదరణ కలిగించినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ఎంతగానో అవసరము. మీకు భక్తి జీవితంలో మనంతటా మనము విశ్వాసంలో ఎదగడం అనేది చాలా కష్టం. అలాంటి సమయంలో ఇలాంటి వాక్యం మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తాయి. ఇలాంటి వాక్యాలే నాకు ఆదరణ కలిగించే మీరు కూడా ఆదరణ పొందుకుంటారని ఆశిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి టైం ఇవ్వండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా విశ్వాసంలో ఎదగడానికి సరైన సంగతులు ఎక్కడ చెప్తారో అక్కడికి వెళ్ళి వాక్యం వినడానికి కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా పరిచయ నిమిత్తం ప్రార్థించండి, నా నిమిత్తం ప్రార్థించండి. ఈ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ అనేది అనేక మందిని విశ్వాసంలో భాగ్యవంతులు చేయాలన్న ఉద్దేశమే. కాబట్టి ఈ పరిచయ నిమిత్తం ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.